నమస్కారాలు. ఇవాళ మిట్టిగోవింద రెడ్డి గారు వచ్చారు. మేము బజార్లో అర్జీ పెట్టాను. 2021లో పెట్టాను అర్జీ. బిల్డింగ్ మొదలుపెట్టిన కానించి వేసిన కానీ చెప్తున్నాను నేను అన్నీ. ఆ రోజు పట్టించుకోలేదు. ఇవాళ ఆయన వచ్చారు ఇక్కడికి. నేను ప్రతి ఒక్కటి అప్లికేషన్ ఇచ్చాను. ఎండిఓ గారికి, మా ఉద్యోగాల పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ ఇచ్చాను. ఎవరు ఏమి పట్టించుకోవాలి, ఏది ఇవ్వాలి. అది ఒక కాగితం కూడా ఇచ్చాను నాకు లాస్ట్కి. అంతేగాని ఇవాళ వచ్చి కొలతలేసి వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ వచ్చి కొలతలేసి ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు అక్రమ ఇది ఒకటేనా అని. ఇది ఒకటే కాదు, ఇది ఇంత దారిలో చూసుకోమని ఆయన వచ్చి కొలతేసి అన్ని కొలతల ప్రకారం పెట్టించాము. వాళ్ళు మేము వెళ్ళి అక్కడ రోడ్డు ఆక్రమించుకున్నారు. వెళ్ళే ఇంటికి వచ్చే రోడ్లు ఆక్రమించుకుంటే సరిపో. ఆయనకు నచ్చింది అది. మిట్టిగోవింద రెడ్డి గారికి నచ్చింది అది. ఇళ్ళకెళ్ళి రోడ్లు ఉతకలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు తిరిగి సరిపోతుందా? వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము తిరిగి వెళ్ళి పెడితే మా మీద కేసు పెట్టి 3:30 గంటల సేపు కూర్చోబెట్టారు స్టేషన్లో. ఒక నిమిషం కాదు, 3:30 గంటల సేపు. ఒక రాజ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి నేను వస్తున్నా అంటే 3:30 గంటల సేపు కూర్చోబెట్టారు పార్టీ వాళ్ళు. ఇవాళ మేము స్టేషన్ ఏమి పెట్టలేదే. మేము రూల్ ప్రకారం మేము అడిగాము. మేము రూల్ ప్రకారం అడిగిన దానికి ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇది అక్రమ కట్టినది, ఇది ఒకటే బిల్డింగ్ అని అంటున్నాడు. మేము అడిగింది ఏంటి? ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాం ఈ బిల్డింగ్ గురించి. అసలు బిల్డింగ్ సెక్రటరీని అడిగితే దీనికి అప్రూవల్ లేవు, ఏమి లేవు అని చెప్పాడు మాతో. ఆ రోజు 10 సార్లు తిరిగాము. మేము ఒక నెల 10 సార్లు తిరిగా మీటింగ్ పెట్టిన వాళ్ళు అడిగాను. ఆ రోజు రాలేదు ఈ నాయకులు. మరి వాళ్ళు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్తాం. రాలేదు ఆ రోజు ఈ నాయకులు. మరి వైసీపీ నాయకులు వాళ్ళ దగ్గర రూలింగ్ ఆ రోజు ఉంది. ఎందుకని రాలేదు? రోడ్డు అక్కడ మెయిన్ రోడ్డు ఆక్రమించుకున్నారు, బజార్లు ఆక్రమించుకున్నారు. అన్ని ఆక్రమించుకుంటే వాళ్ళు ఇష్టానుసారం వదిలేద్దాం. ఏమన్నట్టయితే ఒక్కడి కోసం వచ్చి మాట్లాడతాం కదా ఆయన మిట్టిగోవింద రెడ్డి గారు. టీడీపీ పార్టీ వాళ్ళు అడిగితే తప్పు. ఇప్పుడు అడిగితే అయ్యా కూటమి ప్రభుత్వం వచ్చిన మేము వెళ్ళి అడిగితే వాళ్ళు వచ్చి చేసి పెడతారు. తప్పది ఆయనకి, మిట్టిగోవింద రెడ్డి గారికి, రాజ్ కుమార్కి తప్పది. వాళ్ళిద్దరు తాలూకాలో ఉన్న నాయకులు వాళ్ళిద్దరికి సౌలభ్యం చేసుకోమని మేము ఎందుకు మరి ఇంకా మేము అడుగుతున్నాం. అయ్యా బాబు మాకు చేయండి అయ్యా అని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. ఇవాళ సర్వేర్ గారు వచ్చి వాళ్ళందరూ వచ్చి కొలుస్తా అంటే పైనుంచి కిందకి రామంటే పైన కూర్చొని కిందకి రాలేదు. అసలు సంతకం పెట్టలేదు. 100 మంది ఆఫీసర్లు వచ్చి నువ్వు రాజకీయవేత్త కదా వచ్చి మరి సంతకం పెట్టాలా, వాళ్ళ దగ్గర కూర్చొని తీసుకోవాలా, నీ తప్పులేనప్పుడు. 100 మంది వచ్చి ఆఫీసర్లు అందరూ వచ్చి 2 గంటల సేపు కూర్చొని కొలతలేసి మార్కింగ్ ఇచ్చినప్పుడు నువ్వు రావయ్యా కిందకి నడితే రాలేదు. ఇప్పుడు దొంగ వచ్చినా కదా కిందకి రాకుండా ఉంది. నువ్వు దొంగ కాకపోతే వచ్చి సంతకం పెట్టాలి. పెట్టాను నువ్వు కూడా పెట్టు. మరి 2021 నుంచి నడుతున్నావు ఆఫీసులో. ఎందుకు ఇవ్వడం నువ్వు? నీ బిల్డింగ్ ప్రూఫ్లో అసలు అంత బిల్డింగ్ కట్టావు నువ్వు. రేతుల పాటు బజార్ అంటే అంతా పొద్దాక ఆ పొలం పెట్టావు చూస్తూ భయపడుతున్నారు జనాలు. చెత్త వస్తుంటే ఆ నీళ్ళు కాలువ కట్టి వెళ్ళిపెట్టి ఆ కాలువలో వాసన. బజార్ రోడ్డు మీద కూర్చునే వాళ్ళు అందరూ సాయంకాలం పూట రైతులు కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు. అది అంతా వాసన. ఆ నీళ్ళు తీసుకెళ్ళి వంకల వల్ల ఆ వంకల నీళ్ళు చాలకెళ్తే ఏమి ఇబ్బంది అవుతుంది? రేపు ఎవరు చేస్తున్నాయండి? పశువులు తాగితే కింద మనుషులు రైతులు తాగుతారు, కూలీలు తాగుతారు నీళ్ళు, వంకల్లో నీళ్ళు అన్నీ. వాళ్ళకి ఏమన్నా ఎవరు జవాబారు దీనికి? అసలు ఒక్కదానికన్నా నువ్వు రెస్పాన్స్ అయ్యావా? మేము ఆఫీసులు చుట్టూ తిరిగాము. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక అయ్యా అని అడిగితే చేసి పెడుతున్నారు పనులు. అటు చూస్తున్నారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఎన్నిసార్లు తిరిగాను ఆఫీస్కి. ఆ రోజే పంచాయతీ ఆఫీస్ తాళం కూడా వేసాను ఒకరోజు వెళ్ళి, ఒక్కడే వెళ్ళి. విలేజ్ సెక్రటరీ అందరికీ నాకు ఇదేం రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం నేను అడిగితే, ఆ రోజు అడిగితే తాళం కూడా వేసి తాళం వేసినాక అప్పుడు వచ్చేది కాదు ఇచ్చాను. కళ్ళు చూస్తాను కింద